ఏమిటంటే వాళ్ళు అడిగారట, మీరు ఎందుకు వచ్చారు ఫస్ట్ ముందు మాకు అది చెప్పండి అన్నారట. అంటే నాయగనాయ్ నిన్న నందగోపనుడై కోయల్ కాపానే, ఆహా ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు, నందగోపుడి యొక్క ఇంటిని రక్షించేటువంటి వాడ, కొడితోరణం తోరణవాసలు కాపానే, లోపల ఉండేటువంటి ఆ తోరణ ద్వారాన్ని రక్షించేటువంటి వారా, మణికదవన్ తాళ్ళు తెరవాయి, ఆ మణులతో ఉన్నటువంటి తలుపు తెరవండి. అలా తెరవడానికి వీల్లేదు, ఇప్పుడే హాయిగా పడుకున్నాడు మా స్వామి, ఏమిటి ఎప్పుడు పడితే అప్పుడు మీరు వచ్చేయడమేనా, అయినా మీరేమన్నా మంచి చాలా ప్రశాంతమైనటువంటి రోజుల్లోనా మీరు వచ్చారు, రామావతారం అనుకోండి, దశరథ మహారాజు ఆయనకు చతురంగ బలాలు ఉన్నాయి, వశిష్ఠాదులు పురోహితులుగా ఉన్నారు, రామచంద్రుడు చూస్తే అద్భుతమైన పరాక్రమం కలిగిన వాడు, ఆ కాలంలోకి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి రక్షణ ఉంది, మా కన్నయ్యకు అలాంటి రక్షణ ఏమీ లేదు, అటుపోతే ఓ రాక్షసుడు ఇటుపోతే ఓ రాక్షసుడు, ఈయనేమో నందగోపుడు ఆవులన్నింటినీ కాచుకునేటువంటి వారికి రాజైనటువంటి వాడు, కాబట్టి అబ్బెబ్బే మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, కాలం చాలా మారిపోయిందమ్మా, భయంకరమైన కాలం ఇది అన్నారట వాళ్ళందరూ. అలా కాదయ్యా అంత భయపడతారెందుకు, మేము స్త్రీలం కదా వచ్చాము అన్నారట వీళ్ళందరూ. అంటే అమ్మ శూర్పణఖ ఎవరమ్మా, ఆవిడ స్త్రీయే, ఆవిడ వచ్చి ఎంత కథకి మూల కారకురాలైంది కాబట్టి స్త్రీలైనా పర్వాలేదు అన్నాడు. అబ్బే మేము గొల్లవాళ్ళం అయ్యా మేము వచ్చాము అన్నారట. అంతేలండి, పోతన ఎలా వచ్చింది, మహారాక్షసి ఒక గొల్ల వనిత వేషం వేసుకొని అద్భుతంగా వచ్చి అబ్బో శ్రీకృష్ణుణ్ణి లేకుండా చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేసిందే, మీ మాటలు మేము నమ్మము, పైగా నిద్రపోతున్న వాడిని లేపడం ఏంటమ్మా, కొత్త వాళ్ళు వచ్చి లేచిన తర్వాత దర్శనం చేసుకోవాలి మాట్లాడాలి కానీ నిద్రాభంగం చేస్తారా, హాయిగా పడుకుని ఉన్నాడు మా కన్నయ్య లోపల కాబట్టి మేము పంపించము అన్నారట. అలా కాదయ్యా, మేము శూర్పణఖ లాంటి వాళ్ళం కాదు, పూతన లాంటి వాళ్ళం కాదు, వయస్సులోనా పెద్దవాళ్ళం కాదు, అనుభవమా ఉన్నవాళ్ళం కాదు, చాలా చిన్నవాళ్ళం మీ దగ్గరికి వచ్చాం, కృష్ణుడు మాట ఇస్తే వచ్చాం, కృష్ణుడు రమ్మంటే వచ్చాం, కాబట్టి దయచేసి లోపలికి పంపించవలసినది అని చెప్పి వీళ్ళు కూడా వారికి సమాధానం చెప్పారు అని. సరే వీళ్ళ ప్రార్థనని కాదనలేక వెళ్ళండి వెళ్ళండి తలుపు తీసుకుపోండి అన్నారు. నువ్వే తెరవాలయ్యా ఆ ద్వారాన్ని, మణికదవన్ తాళ్ళు తెరవాయి. మనకి కొన్ని చోట్ల చూడండి, ఇప్పుడు కాలంలోనే చూడండి పెద్ద పెద్ద భవంతులో హోటల్సో ఏవో అలాంటి చోట్ల కడితే ఏది తలుపో ఏది తిప్పాలో ఏది చేయకూడదో ఎలా లోపలికి వెళ్ళాలో తెలియదు. ఒక క్షణం ఆగి ఎవరైనా వెళ్ళిన తర్వాత ఓహో ఇదా అనుకునేలా ఉంటాయి. ఇప్పుడే ఇలా ఉంటే అంత అత్యద్భుతమైనటువంటి మందిరాలలో ద్వారాలు తలుపులు ఎలా ఉంటాయి మాకు తెలియదు నాయన అవన్నీ, అదేదో ఆ దారేదో నువ్వే చూపించవలసినది అని. ఏమా మీరు తీసుకోలేరా, ఆయరు సిరుమయ్యరో ముక్కు గొల్లవనితలమయ్యా, ఏం తెలియని వాళ్ళయ్యా, మాకు మాయన్ మణివಣ್ಣన్ నిన్నలేవాయి నేరందాన్, శ్రీకృష్ణుడు నిన్ననే మాట ఇచ్చాడయ్యా అని. నిన్ననే ఏమని మాట ఇచ్చాడు, పర అనేటువంటి వాద్య విశేషాన్ని మీ వ్రతానికి కావాలన్నారు కదా, ఇస్తాను మా ఇంటికి రండి అని చెప్పి ఆయన చెప్పాడు. తూయోమా ఐవందం, మేము చాలా పరిశుద్ధులంగా వచ్చాం. పరిశుద్ధ భావము అంటే శారీరక శుభ్రత ఒక్కటే సరిపోదు, మానసికమైనటువంటి స్వచ్ఛత పరిశుభ్రత కూడా ప్రతి వ్యక్తికి అవసరం. ఇది అద్భుతమైన సందేశం. పైకి ఎంత నీట్గా ఉంటే లోపల మేడిపండు చూడ మేలిముగా ఉంటుంది, పొట్ట విచ్చి చూడ పురుగులుండు అని లోపల భావాలన్నీ కలుషితంగా ఉంటే దానివల్ల ఆ జన్మ వల్ల ఏమీ లాభం ఉండదు. కాబట్టి తూయో మాయవందనం, ఆచార్యుల యొక్క కటాక్షం అనేటువంటి పవిత్రతను మాలో నింపుకొని వచ్చాము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి పెద్దలు అందిస్తారు.